అందరికీ వందనాలండి. ఈ చక్కటి సభను ఏర్పాటు చేయడానికి మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణం బట్టి ఆ దేవునికే కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇంతవరకు మనం చక్కటి వర్తమానం విన్నాం, అద్భుతమైనటువంటి వర్తమానం విన్నాం. మనం ఎంతమందికి అర్థమైందో కానీ మరి దేవునిని రూపాన్ని బట్టి కాదు కానీ గుణాన్ని బట్టి, క్యారెక్టర్ బట్టించి గుర్తించాలి అనేటటువంటి అద్భుత సత్యం. గుణాలు చూసినట్లయితే అందరు దేవుడి గురించి మాట్లాడలేదు కానీ ప్రభువు యేసుక్రీస్తు గుణం ఎంత గొప్పదో సమాజానికి తెలుసు. సినీ ఫీల్డ్ తెలిసి ఆ సినిమా ఏం తీశారండి? కరుణామయుడు అని సినిమా తీశారు, దయామయుడు అని సినిమా తీశారు. ఆయన క్యారెక్టర్ అలాంటిది. అటువంటి గొప్ప దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. ఓకే, నేను కూడా మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మీరు వింటారని నేను ఆశపడుతున్నాను. నేను మాట్లాడే ముందు మొట్టమొదటిగా మహాత్మాపురంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మహాత్మాపురం గ్రామము 1994లో ఇల్లు తీసుకున్నాం. ఇక్కడ ఈ ప్రక్కనే మిలిటరీ పంతులు గారి ఇంట్లో ఫస్ట్ దిగా 94 ఏప్రిల్ 4వ తేదీగా. అప్పటి నుంచి కూడా ఈ గ్రామ ప్రజలు నన్ను ఎంతగానో గౌరవించారు, ప్రేమించారు, ఆదరించారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా ఎంతగానో నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించిన గ్రామము, మంచి గ్రామము ఈ మహాత్మాపురం గ్రామం. కాబట్టి గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము, వింటున్న అంశం ఏంటన్నట్లయితే దేవుడు ఎవరు, ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. నేను కూడా అదే అంశం మాట్లాడబోతున్నాను. ప్రపంచంలో అసలు చాలా మందికి దేవుడు ఎవరో తెలియదనేటటువంటి దాని గురించి ఆలోచిస్తే అది చాలా బాధాకరమైన సంగతి. ప్రపంచంలో దేవుడంటే భక్తి ఉన్నప్పటికీ, దేవుడంటే ఇష్టం ఉన్నప్పటికీ ఈ ప్రపంచ మానవాళిలో చాలా మందికి దేవుడు ఎవరో తెలియకపోవడం అని జరుగుతుంది. అది చాలా చాలా బాధాకరమైన సంగతి. ఈ సమయంలో ఒక ప్రశ్న మీకు వేస్తాను. మనం ఎప్పుడైనా కానీ నిజాన్ని నమ్మాలా, అబద్ధాన్ని నమ్మాలా? చెప్పండి ఒకసారి. నిజాన్ని నమ్మాలి. అబద్ధం నమ్మామనుకో ఒకరోజు మోసపోక తప్పదు. నిజాన్ని నమ్మామనుకో ఖచ్చితంగా దాని మేలు, దాని ఫలితము, మంచి ఫలితం పొందుతాం. అబద్ధాన్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా మోసపోతాం. నాకు విషయాలు చాలా ఉన్నాయి, నేను కూడా త్వరగా ముగిస్తానండి. ముగించే ముందు ఈ ఊరిలో జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. ఈ గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక ముషిదయ్య ఉండేదనమాట. మేము ఆ ముందు వీధిలో ఉండేవాళ్ళం, మన ఆ ఫస్ట్ వీధిలో ఉండేవాళ్ళము. ఆ ప్రక్కన కొన్నాళ్ళు ఉన్నారు ముషిదయ్య. పేరు గుర్తులేదు కానీ కొమ్మర ముషిదయ్య. ఆయన ఒకసారి పాలకొండ వెళ్ళిందండి. వింటారు కదా, పాలకొండ వెళ్ళింది. పాలకొండ ఎందుకు వెళ్ళిందో కానీ మరి మెడలో చైను, ఉంగరము అన్ని చెవులకి అన్నిటికీ పెట్టుకుని బంగారాల సింగారతో చక్కగా వెళ్ళింది. అంటే క్యాంప్ వెళ్ళినప్పుడు బంగారం ధరిస్తాం కదా, చక్కగా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి చూశాడు. చూసి, అమ్మ ఎక్కడికి వచ్చావా? అవును, నీ గురించి అనుకున్నావు, సరిగ్గా కనిపించావు నువ్వు. ఏంటి? నీకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, ఇదిగో బ్యాంక్, ఇది ఎక్కడే బ్యాంక్ ఉంది,
నీకు డబ్బులు వస్తాయి, ఇప్పుడు నువ్వు నాతో రా, నేను బ్యాంకు మీదకి డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడేసి నీకు డబ్బులు ఇప్పించేస్తాను. మరి ఎంత డబ్బులు అన్నాడో, 1,00,000 అన్నాడో, 50,000 అన్నాడో నాకు తెలియదు, కానీ ఇప్పించేస్తున్నాం. ఆ ముసలి చనిపోయింది, ఆ మధ్య కాలం చనిపోయింది. అప్పుడు డబ్బులు అడగా నాకు సంతోషం కదా, ఇప్పుడే నేను ఇప్పించేస్తాను రామ బ్యాంక్ రా అన్నప్పుడు ఈ లోపలికి కూర్చోబెట్టి ఆ రూమ్లోకి వెళ్ళాడు. లోపల ఏం మాట్లాడో లేదో తెలియదు, కానీ వెళ్ళి నమస్తే సార్ అన్నాడు, ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అమ్మ నీకు రమ్మంటున్నాడమ్మా. ఏం పని బాబు, ఎలా వెళ్ళినట్లయితే ఎవడు నీ మేడలో బంగారం ఉంది, చెవులు కొన్నది, అన్ని ఉంగరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నట్లయితే నీ డబ్బున్నదే అనుకో, నీకు ఎవడ మానేసలేదు, ముందు తీసి అన్నప్పుడేమో అవన్నీ తీసిన తర్వాత ఉత్తితే నేను నా జేబులు పెడతాను రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి నువ్వు లోపల ఇక్కడ ఉండు, లోపల పదాన్ని లోపల పంపించిన తర్వాత ఈమె వెళ్ళింది. ఏళ్ళు నిలబడింది. ఏంటమ్మా అంటే నాకు లోన్ ఇస్తామన్నారట కదా అన్నది. లేదు ఇప్పుడే లోన్ ఇట్లేదు, ఎవరు చెప్పారు, ఇదిగో ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా అంటే, మరి నీకేం లోన్ ఇది ఎవరు నువ్వు అన్నప్పుడేమో ఆవిడి అర్థమైపోయింది వడిదని. ఆ తర్వాత ఇద్దరికి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఎవరు అక్కడ మాయమైపోయారు. నీ బంగారము నీ సింగారం మొత్తం పోయింది. లబోదీపం ఇంకేముంది, పోయింది. అబద్ధాన్ని నమ్మితే ఏదో మేలు జరిగిపోతుంది, అబద్ధాన్ని నమ్మితే ఏం జరిగిన దగ్గర మోసం జరిగిపోయింది. నిజాన్ని నమ్మితే బాగుపడతారు, అబద్ధం అంటే మోసపోతారు. దేవుడి విషయంలో కూడా నిజాన్ని నమ్మినట్లయితే, నిజమైన దేవుడు నమ్మినట్లయితే మేలు జరుగుతుంది. దేవుళ్ళు కానీ దేవుడు నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసం అయితే జరిగిపోతుంది మన జీవితంలో. కాబట్టి దేవుడు ఎవరు ఎలా గుర్తించాలనే అంశం మీద కొద్ది సంగతుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రియమైన అయితే ఈ లోకంలో అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే గొప్ప శక్తి. దేవుడు అంటే ఒక మహాశక్తి. దేవునికి మించిన శక్తి, దేవునికి మించిన శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదు. ఏదైనా తన తర్వాతే. అంత గొప్ప శక్తి, సూపర్ పవర్ అంటారు, సూపర్ నేచురల్ పవర్ అని కూడా కొందరు అంటూ ఉంటారు. అయితే కొంతమంది కొన్ని శక్తుల్ని దేవుడు నమ్ముతున్నారు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలా మంది కొన్ని శక్తులను దేవుళ్ళు నమ్ముతున్నారు. ప్రకృతిలో కొన్ని పదార్థాలను, కొన్ని శక్తులను, కొన్ని జీవరాశులైనటువంటి గుణ లక్షణాలు బట్టి, ఆ శక్తులు పట్టించి, ఆ యొక్క క్యారెక్టర్ పట్టించి నమ్ముతున్నారులేండి. ఏంటి చదువుతాను ఈ శ్రమలో. కొంతమంది అయితే మనుషులు కూడా దేవుళ్ళు నమ్ముతున్నారు. అయితే ఒక శక్తి గురించి మీతో మాట్లాడతాను. గాలి కొన్న శక్తి ఎలాంటిదో ఒకటి ఆలోచించబడైనా కానీ, గాలి అది ఒకవేళ తుఫానులాగా వచ్చి పెను తుఫానుగా వచ్చినట్లయితే ఎంత ప్రమాదమో, దానికి ఏ మనిషి తట్టుకోగలరా? తట్టుకోలేరు. ఆ మధ్యకాలంలో నేను చూశాను, సఫలు వెళ్ళి చూస్తే కార్లు ఎగిరిపోతున్నాయి, మనుషులు ఎగిరిపోతున్నారు, ఇల్లులు ఎగిరిపోతున్నాయి, చెట్లు కూకటి వాళ్ళతో పికిలింపడి ఎగిరిపోతున్నాయి. దేనివల్ల? గాలి వచ్చినందుకు. ఆ భయంకర తుఫాను గాలి వచ్చినప్పుడు ఆ పెను తుఫానికి ఎగిరిపోతున్నాయి. అయితే మానవుడు దాన్ని కంట్రోల్ చేసే శక్తి మానవుడు లేదు. ఇది మహాశక్తి కాబట్టి గాలి దేవుడు. ఆ గాలి ఏం చేస్తుంది? భయంకరమైన చెడు చంపుతుంది. అదే గాలి లేకపోతే మానవుడు చచ్చిపోతాడు. అంతే కదా? ఊపిరి పీల్చాలి, బ్రతికిస్తుంది, చనిపోతుంది. బ్రతికిస్తుంది అదే విపరీతంగా వస్తే మానవులు చనిపోతారు, పట్టుకోలేరు కనుకనే ఈ శక్తి చాలా గొప్ప శక్తి కనుక గాలి దేవుడు అని కొందరు అనుకుంటున్నారు. ఇంకొందరు ఏమనుకుంటారు, మన గతంలో ఒకసారి సునామీ వచ్చింది కదా, సునామీ వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. మొన్ననే వరద వచ్చి, విజయవాడ ప్రాంతం వరద వచ్చి, చాలా భయంకరమైన వరద వచ్చి చాలా మంది ముంచేసింది, చాలా మంది చనిపోయారు. వారం తరబడి మేడల్లోన పైన ఆ శవాలతో వారు జీవించారు. చాలా దారుణగతి. నీళ్లు భయంకర ఉప్పుడలా పొందినప్పుడు దాన్ని పట్టుకునే సామర్థ్యము, దాని ఎదిరించే సామర్థ్యము
మానవునికి లేదు. కాబట్టి ఇంత మహాశక్తి గల నీరు కూడా దేవుడే. ఎందుకంటే దాన్ని మనం పట్టుకోలేము. ఆ నీరే లేకపోతే గొంతుకండి చచ్చిపోతాము. అది పెంచుతుంది, చంపుతుంది. కనుకనే గాలి కూడా దేవుడు అని కొంత నమ్ముతున్నారు. ఇంకోటి ఉందండి శ్రమలో అగ్ని. అగ్ని అంటే అది కూడా దేవుడని. ఎందుకంటే ఒకవేళ కానీ అగ్ని కానీ రాజుకొని మననే లాస్ ఏంజల్స్ ఏదైనా ఒక సిటీ అమెరికాలోన దారుణంగా కాలిపోయింది. ఆర్పడానికి అవకాశం లేకపోయింది. ఈ రోజే విన్నాను, శ్రీకాకుళంలో ఒక షాపింగ్ మాల్ కాలిపోయి ఇంకా సాయంత్రం వరకు కావాలి మడుకునే ఉంది. ఎన్ని ఈ వాటర్ ప్రెజర్ పడుతున్నా ఆగడం లేదంట. ఇందాక విన్నాను నేను. మా అబ్బాయి పెద్దలు ఫోన్ చేశాడు. అగ్ని కూడా చాలా ప్రమాదకరమైనది, కాల్చి బూరు చేస్తుంది. కనుకనే అగ్నిని తట్టుకోవడం చాలా కష్టము. కనుక అగ్ని కూడా దేవుడే. ఆ అగ్ని కాల్చి చంపుతుంది, బూడి చేస్తుంది. ఆ అగ్నిలోకి పోయలేకపోతే మనము తిండిలేక చేస్తాం. పెంచుతుంది, చంపుతుంది. కాబట్టి అగ్ని కూడా దేవుడే అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఇలా పంచభూతాలు, భూమి గురించి, భూమి కూడా మన భారమంతా మోస్తుంది, ఇన్ని పంటలు ఇస్తుంది. కనుకనే ఇక్కడ బతుకుతున్నాం. కనుక భూమి కూడా దేవుడే అని కొందరు భావిస్తున్నారండి. ఇంకా చెట్ల గురించి కూడా, చెట్లు కూడా ఫలాయిస్తున్నాయి కనుక చెట్లు కూడా దేవుళ్ళని, చెట్లు కూడా చాలా మంది మొక్కుతూ ఉన్నారు. చూసారా ఏంటి సంగతి? ఇంకా కొన్ని జంతువులు కూడా దేవుడు అనుకుంటున్నారు. అందులో ఏ జంతువు ముఖ్యంగా దేవుడు అంటే మనం చెప్పండి ఎవరైనా కానీ. ఏ జంతువుని? ఆవు సాధు జంతువు. చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మిడిల్ స్కూల్ చదువుకున్నాం. ఆవు సాధు జంతువు అంటే చాలా నెమ్మది గల జంతువు. అది పాలిస్తుంది. కాబట్టి ఒక తల్లి ఆవు పాలించడానికి పెంచుతుంది. కాబట్టి ఒకవేళ ఈ తల్లికి కన్నతల్లికి పాలు లేకపోతే ఆవు పాలతో బిడ్డ పెరుగుతున్నాడు. కనుకనే ఆవు తల్లి వంటిది అని భావిస్తున్నారు. కాబట్టి ఆవు కూడా దేవుడు. నిజంగానే దేవుడా అంటే ఆవు ఎందుకు పాలిస్తుందని చెప్పండి. పిలుస్తుందా పాలు తీసుకోమని? దాని పెద్ద పాలు మనం పొంగలాడేస్తున్నాం అంతే. ఎప్పుడైనా కట్టూరు పోతే పాలు తాగని మనకి పాలు ఉండవు. అంటే దాని ఆకలికి మార్చి దానికి బిడ్డకు కడుపు కొట్టి అది తల్లి అని దాని పాలు మనం అక్రమంగా తీసుకుని తాగుతున్నాం తప్ప ఇంకేం కాదు. అయితే ఏంటి దీని సంగతి అంటే మనకున్నటువంటి నేటి సమాజంలో మానవులకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే మేలు చేసే వారిని, ఉపకారం చేసే వారిని దేవుడని మంచి స్వభావము మానవులకి ఉంది. తప్పటం లేదండి. ఇప్పుడు మేలు చేసే వారిని దేవుడు అనేటువంటి స్వభావం మనం కలిగి ఉన్నాం. కనుకనే ఇలాగా కొన్ని మొట్టమొదటి మనుషుల్ని, ఈ ప్రకృతి శక్తుల్ని, ఈ జంతువుల్ని దేవుడు అని మనం భావిస్తున్నాం. చాలా మంది భావిస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ లోకానికి ఎలాగొచ్చాయి? ఇది దేవుళ్ళు అంటే దేవుడు కావు. వీటన్నిటిని సృష్టించినట్టు సృష్టికర్త ఒకడు ఉన్నాడు. వీటన్నిటిని, గాలిని, భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తే దేవుడు అనే సంగతి మనం గుర్తించాలి, గమనించాలి. శ్రీవారి శ్రమలో కొంతమంది మేధావులు నిజమైన దేవుడు తెలుసుకోలేకపోవడానికి కారణం వాళ్ళే. నిజమైన దేవుడు గుర్తించుకొని ఉండే దాని గురించి వారు కొన్ని రకాల అబద్ధాలు సృష్టించి అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఈ ప్రకృతిని దేవుడు పుట్టించలేదు అని వాళ్ళు చెప్తున్నారండి. ఈ ప్రకృతిని, సృష్టిని దేవుడు అనేవాడు లేడు, అని పుట్టించలేదు, అది దానంతటదే కలిగింది అని చెప్తున్నారు. ఎలా కలిగిందో వారు కొంతమంది చెప్తున్నారు. ఎలా కలిగిందంటే చెప్తారంటే వాళ్ళు ఒకనొకప్పుడు ఒక పెద్ద పదార్థం ఉండేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము. మహాబ్రహ్మాండమైనటువంటి, ఆ పదం వాడలేదు తెలియదు కానీ, ఒక పెద్ద పదార్థము, చాలా పెద్ద పదార్థం ఉండేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం లేక కోట్ల సంవత్సరాల క్రితము. ఆ పదార్థము
ఉండి 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 ఒకేసారి భయంకరంగా ఒక పేరును పేలిపోయి, ఒక విస్ఫోటనం జరిగి పేలిపోయి, ఆ పదార్థము ముక్కలుగా తొలగలైపోయి తుల్లిపోయి, ఒక మొక్క సూర్యుడు, ఒక మొక్క చంద్రుడు, ఒక మొక్క భూమి, కొన్ని మొక్కలు నక్షత్రాలుగా మారింది తప్ప ఈ దేవుడేం సృష్టించలేదు. ఈ తుడాపడగా తుల్లిపోయిన ప్రభావం వల్ల కొన్ని జీవరాశులు పుట్టాయి. ఆ జీవరాశుల్లోనేమో చిన్న జీవులు పుట్టాయి. ఆ చిన్న జీవి కొన్నాళ్ళకేమో పరిణామం చెంది పెద్ద జీవిగా మారి, పెద్ద జీవి ఇంకా పెద్ద జీవి మారి ఆ తన కోత వచ్చింది. ఆ కోత నుంచి మనిషి వచ్చాడు అని చెప్తున్నారు అనమాట. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ రకంగా భయంకరమైనటువంటి పేలుడు జరిగి ఆ పేలుడు ధాటికి మొక్కలుగా తుల్లిపోయిన మొక్కలే సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు. ఆ తర్వాత ఈ యొక్క రసాయనిక చర్య జరిగి ఈ దీనివల్ల ఒక జీవరాశి పుట్టింది. ఆ జీవరాశి ఏకకణ జీవి నుంచి బహుగణ జీవి నుంచి కొన్ని పెద్ద జీవుడు, ఆ తర్వాత కోతులు తయారయ్యాయి. కోతుల నుంచి మానవుడు వచ్చాడు అని వారు చెప్తున్నారు. అయితే దాన్ని చాలా మంది నమ్ముతున్నారు. దాన్ని ఏమంటారు? సైన్స్ అంటున్నారు. దాన్ని సైన్స్ అంటున్నారు. ఒక మాట సమయం చెప్తా నేను. ఒక మట్టి కొండ తెచ్చామనుకుందాం. మట్టి కొండ మీకు తెలుసు కదా, మట్టి కొండ తెచ్చాము ఇక్కడ అనుకుందాం. మట్టి కొండ తెచ్చి ఈ మధ్యన దీపావళి అయింది కదా, దీపావళి బాంబు మధ్యలో పెట్టి పేల్చామనుకోండి, ఏమవుతాడు? ఇది ముక్కలైపోతుంది. ముక్కలు తొలిపోయిన తర్వాత ఒక మొక్క ఏమో వెండి, ఒక మొక్క ఏమో బంగారము, ఒక మొక్క ఏమో ఒక ఇనప అగ్ని కణము, ఒక మొక్క ఐసు మొక్క మారింది. అది నమ్ముతారా? ఏది పేలి తులితే ఆ మొక్కలేమో మొత్తం చిల్లబెంగలే ఉంటాయి. కానీ పేరునంతా మాత్రం బంగారం మొక్క, ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి రాగి, ఒకటేమో ఇనుప మొక్క, ఒకటేమో ఇప్పుడు అగ్ని, ఒకటి ఐసు ముక్కగా మారుతుందా? మారదు. మరి సృష్టిలో ఒక పదార్థం తుల్లిపోతే సూర్యుడుగా మండుతున్న అగ్నిగోళంగా ఏర్పడి, చల్లని చందమామ ఏర్పడి, ఈ భూమి ఏర్పడి, అనేక నక్షత్రాలు ఉన్నాయి ప్రకృతిలో. కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాజ్ఞులు వాటికి పేర్లు పెడుతున్నారండి. ఎలాగంటే దాని లక్షణములు బట్టి దాని పేరు పెడుతున్నారు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. బైబిల్లో నక్షత్రములకు భేదము కలదు బైబిల్ చెప్తుంది. నిజాయితీగా సైంటిస్టులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పేలినందుకు ప్రకృతి ఏర్పడిన మాట పచ్చి అబద్ధం. ఒకవేళ పేలినందుకే ప్రకృతి ఏర్పడితే, ఈ సూర్యచంద్ర నక్షత్రం ఏర్పడితే అన్ని ఒకే పదార్థం ఉండాలి, కానీ రకరకాల పదార్థాలుగా మారడం అనేది జరగదు. ఒక అదే నిజమైతే ఈ పగిలిపోయిన కొండ కూడా బంగారము, వెండి, రాగి రకరకాల పదార్థాలుగా మారును కదా. ఇంకో విషయం కూడా చాలా చెప్తాను. ఎప్పుడైనా బాంబు పేలితే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? భయంకర వినాశనం జరుగుతుంది. ఎక్కడైనా కానీ భయంకర బాంబు పేలితే ఒక వినాశనం జరుగుతుంది. హైదరాబాద్ గత కొన్నాళ్ళ క్రితం లుంబిని పార్క్ అనే ప్రాంతంలోను, గోగుచ ప్రాంతంలోను కొందరు ఉగ్రవాదులు బాంబులు పేల్చినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? ఆ షాపులు ధ్వంసమైపోయి, కాళ్ళు, చేతులు, ముక్కలు, మాంస ముక్కలు కుళ్ళిపోయి వినాశనం అయిపోయింది అక్కడ. నిజంగానే పేరుడు వల్ల సృష్టి వస్తే ఇంత అందమైన ప్రకృతి, ఇన్ని సెలయేరులు, చక్కటి నదులు, మంచి గాలి, వాతావరణం ఏర్పడుతుందా? సర్వనాశనం అయిపోవాలి. నేను చెప్తాను. ముంబైలో పేలింది ఒక పేరుడు. ముంబై అనమాట. ముంబైకి మారింది కదా. ముంబైలో బాంబు పేలింది. బాంబు పేలిన తర్వాత నేను అక్కడికి వెళ్తే ఆ పదార్థం అది తుల్లిపోయి ఆ పేరులోనే ఈ వాచి పుట్టిందండి అని చెప్తాను. నమ్ముతారు మీరు? బాంబు పేలినా మొక్కల్లోనా ఒక టైటాన్ వాచి, ఒక మొక్కేమో సమోక వాచి, ఇంకోటి హత్యుంటి వాటిగా మారిందండి అని నమ్ముతారా? చెవులో మీకు ఎవరికి క్యాబేజీలు ఉన్నాయా? అందుకే మీరు నమ్మరు. ఈ ప్రకృతి, ఈ సృష్టిలో ఈ ప్రకృతి ఒక బ్రహ్మాండమైన గడియారము. తెలుసా మీకు? ప్రకృతి ఒక గడియారము ఎంత పద్ధతిగా ఉందంటే
సృష్టి ఆరంభం నేటి వరకు కూడా ఒక్క సెకండ్ తేడా రాదు. ఇదైతే ఒక రిపేర్ వస్తుంది, కలిసిపోతే పోతుంది, బ్యాటరీ ఆగిపోతుంది. కానీ ఈ ప్రకృతి గడియారము అది ఏనాడు కూడా ఎన్ని వేల సంవత్సరాలు పెడితే టైం కరెక్ట్ గా చూపిస్తుంది. దాన్ని బట్టించే నక్షత్రాలు బట్టించే అంత కరెక్ట్ గా తిరుగుతున్నాయి కనుకనే ఈ యొక్క గ్రహణాలు, అమావాస్యలు, పున్నాలు, గ్రహణాలు ఇవన్నీ కూడా కలిపి రాయగలుగుతున్నాడు. ఎందుకు అది కరెక్ట్ గా ఉండగలుగుతున్నాయి, దాన్ని బట్టి మన వారు పండితులు రాస్తున్నారు. ప్రకృతి గడియారము దీని వెనక ఇంత డిజైనింగ్ చేసినటువంటి దాన్ని బట్టి చూస్తే ఇంత చక్కటి ఒక క్రమ పద్ధతిలో ఈ ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి ఇవన్నీ కూడా పనిచేస్తున్న కనుకనే దీని వెనక ఎవరో ఒక శక్తిమంతుడు ఉన్నాడు, దీని వెనక ఎవరో ఉన్నాడు, మహాజ్ఞాని ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు అని అర్థం చేసుకుని మనం. అందుకే ఇందాక చదివించిన ఒక మాట చదివించారు. ఈ రోమపత్రిక మొదటి అధ్యాయంలో 20 మళ్ళీ చూద్దాం. ఎందుకు చూద్దామా సార్? నా యాంగిల్లో ఎందుకు చూద్దామండి, ఎన్ని కోణాల్లో మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో రోమపత్రికలో మొదటి అధ్యాయంలో 20 వచనం కూడా ఒకసారి నేను చదువుతానండి. నా కోణంలో నేను ఆలోచిస్తాను. 20లో ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు అదృశ్యుడు, నిజమైన దేవుడు అదృశ్యుడు, ఆయన కనబడడు. అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తి, దేవుడు నిత్యము శక్తి గలవాడు. ఆయన శక్తి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. మనమైతే చిన్నప్పుడు ఒకలాగా ఉంటాం, యవనస్తు వయసు వచ్చినప్పుడు బలంగా ఉంటాం, ఆ తర్వాత తగ్గిపోయి ముసలైపోయి చచ్చిపోతాం. దాని దేవుడు అలా కాదు, నిత్య శక్తియు. ఇక్కడ ఆవిడింది ఆయన అదృశ్య లక్షణము, దేవుని అదృశ్య లక్షణము అనగా నిత్య శక్తియు, దేవతలను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, జగదుత్పత్తిలో ఎప్పుడైతే జగత్తు, ఈ భూమి, ఆకాశం, ఈ జగత్తు ఉత్పత్తి తయారైందో అప్పటి నుంచి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేవుని గురించి. ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలు, ఈ విశ్వంలో పదార్థాలు ఆలోచిస్తే దేవుడు ఎలా ఉంటారో అర్థమవుద్ది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నట్లయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల గురించి ఆలోచించినట్లయితే దేవుడు ఎవరో మనకి అర్థమవుతాది. దేవుడు తెలుసుకున్న విధానం అని చెప్పాడు. ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను, భూమి అవ్వచ్చు, నక్షత్రాలు అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం దేవుడు ఎవరు, ఎలాంటి వాడు మనకు అర్థమవుతుంది చెప్తున్నాడు. ఈ సమయంలో చిన్న ఉదాహరణ మీద చెప్పాలనుకుంటున్నాను. ఏంటన్నట్లయితే చేసుకునే విధానం గురించి నేను ఒక విధానంలో కొన్ని మాటల మీద మాట్లాడతాను. ఇప్పుడు నాకు సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోను మీ మధ్యలో పడిపోయింది, నడిచి వచ్చినప్పుడు అనుకుందాం. పడిపోయిన తర్వాత మీకు ఎవరికో ఒకరికి దొరికింది. దొరికిన తర్వాత నేను చూశాను, గుర్తుపెట్టాను, ఆ సెల్ ఫోన్ నాది అన్నాను. లేదు నాది అన్నది. లేదు నాదండి అంటే నాది 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 అది గొడవ. అరే నేను ఇంత డబ్బులు పెట్టి 30,000 40,000 కొన్నానది, ఇది నాదే. లేదు, ఈ కంపెనీ ఫోన్లు నీ దగ్గరే ఉంటాయండి. చాలా మంది ఉంది, నేను కొనుక్కున్నాను, సెల్ ఫోన్ నాది, గొడవ అవుతుంది. అక్కడికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. ఏంటి గొడవ అంటే నాదంటే నాదంటాడు. అప్పుడు పెద్ద మనిషి తీసుకుని అడుగుతున్నాడు, ఈ సెల్ ఫోన్ లో ఇంతకు ముందు ఎవరికి ఫోన్ చేసేవాడి అని అడిగాడు. మేమ అన్నాడు. చెప్పలేకపోతున్నాడు. ఈ సెల్ ఫోన్ లో ఏంటంటే నేను చెప్పగలవా, ఈ నెంబర్లో చెప్పగలవా, ఏ ఫోటోలను చెప్పగలవా, ఎలాంటి వీడియోలను చెప్పగలవా, ఏ డాక్యుమెంట్ చెప్పగలవా అంటే అవతలడు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ సెల్ అతనిది కాదు. అప్పుడు నన్ను అడిగితే ఫస్ట్ నెంబరు చూడండి, నేను ఎంత కాల్ చేశాను మా ఇంటికి, ఫలానా నెంబర్ కాల్ చూడండి. ఓకే సరిపోయింది. ఇదిగో ఫలానా ఈ చూడండి, ఇక్కడ నా ఫలానా వీడియోలు ఉంటాయి, ఫలానా మీటింగ్లు వీడియో తీసాం, ఫోటోలు తీసాం, చూడండి. తెలిసిపోయింది. దీన్ని బట్టి ఏమైంది, అందులో ఏముందో చెప్పగలిగిన వాడిదే ఆ ఫోను. అందులో ఏముందో చెప్పలేకపోయిన వాడిది ఫోను కాదు. దేవుని ఎలా గుర్తించాలి అంటే ఈ ప్రకృతిలో ఉన్న సంగతులను
ఈ సృష్టిలో ఉన్న సంగతులను చెప్పగలిగిన వాడే దేవుడు. ఈ సృష్టిలో సంగతులు చెప్పగలిగిన వాడు దేవుడు. కొన్ని మాటలు మీతో క్లుప్తంగా మాట్లాడతాను. చెప్పండి, నేను మాట్లాడి 25 నిమిషాలు అయినట్టు, 25 మినిట్స్ అయింది. కొద్ది నిమిషాల్లో ముగిద్దాం, నేను కూడా ముగిస్తాను. ఈ భూమి గురించి ఆలోచిస్తే ఈ భూమి యొక్క ఆకారము మొన్నటి వరకు సైంటిస్టులకి తెలియదండి. క్రీస్తు శకము 500 సంవత్సరాల తర్వాతే ఈ భూమి గోళాకారమని, బాగా ఆలోచించండి, ఈ భూమి గోళాకారమని ఆ క్రీస్తు శకము 500 సంవత్సరాల తర్వాత తెలిసింది. తెలిసినా కానీ చాలా మంది దాన్ని నమ్మలేదు. ఎందుకు? ఆనాటి క్రైస్తవులే నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? బైబిల్ చదవక, బైబిల్ అందుబాటులో లేదప్పుడు, ప్రింట్ అవ్వలేదప్పటికి. కాబట్టి గుండ్రంగా ఉందని మనం నమ్మకుండా ఎలాగైనా తెలిసినా అది పెనమలో వేసిన అప్పడంలాగా ఉందని భూమి అంటారు కదా. అప్పడం కొడుకులు ఉంటారు కదా, గదిగట్టారు, అప్పడంలాగా ఉందంట భూమి అంట. కానీ భూమి గోళాకారం అని తర్వాత అర్థమైంది. కానీ బైబిల్ ఎప్పుడు తెలిసినా క్రీస్తు పూర్వము, అంటే ఇప్పటికి క్రీస్తు వచ్చి ఎనాలండి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకు ముందే, దాదాపు 2000 సంవత్సరాలకు ముందు, ఇంకొక 1500 సంవత్సరాల క్రితమే, అంటే 3500 సంవత్సరాలకు పూర్వమే భూమి గోళాకారం అని గ్రంథములో ఉంది. ఎందుకుంది? దాన్ని చేసినోడు చెప్తున్నాడు. ప్రపంచంలో అనేక గ్రంథాల్లో, ఏ గ్రంథాల్లో కూడా, ఈ పురాతన గ్రంథాల్లో ఏ గ్రంథంలో కూడా భూమి యొక్క ఆకారం అయితే వ్రాయబడలేదు. కానీ ఇందులో మాత్రమే ఉంది. అది ఎక్కడుందంటే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చూడగలమండి. యోబు గ్రంథం 37:12 చూసినట్లయితే అక్కడ ఏముందంటే, చదువుతున్నాను నేను, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన, ఇందులో గొప్ప సంగతులు ఉన్నాయి. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన ఎవరండి? దేవుడు ఈ భూమిని, ఆకాశమును, సూర్య నక్షత్రాలని నడిపిస్తున్నాడు. అవి తిరుగుతున్నాయి కదా. పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు సాయంకాలం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, భూగోళము అని బైబిల్ చెప్తుందండి. ఇప్పటికీ చాలా మంది బైబిల్ భూమి బల్లా పరపకుందని చెప్తుందని కొందరు టీవీలో చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసండి బైబిల్ గురించి? భూమి గోళమని దేవుడు రాయించాడు. ఇంకో సత్యం మీద రాసేస్తే భూమి మాత్రమే నరులకు నివాసయోగ్యమైనది చెప్తున్నాడు. భూమి మాత్రమే నరులకు నివాసయోగ్యం. ఈ సైంటిస్టులకు అర్థం కాక ఈ భూమి పొల్యూషన్ నిండిపోయింది కనుక చంద్రుడికి వెళ్ళిపోదాం, అక్కడ నీళ్ళు కొట్టుకుందామా, ఇంకే గ్రహంలో నీళ్ళు ఉన్నాయని విశేష ప్రయత్నాలు చేసి కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేసి ర్యాకెట్లు కూడా కాల్చేస్తున్నారు. ర్యాకెట్లు పెట్టి ఒక్కొక్క ర్యాకెట్ ఎన్ని కోట్లో విలువ చేస్తుంది. దీని వల్ల దేవుడు ఒక మాట పలికాడు తన గ్రంథంలో, అంటే అది నిజం. భూమి మాత్రమే నరులకు నివాసయోగ్యము, ఏ గ్రహంలో కూడా మానవుడు ఉండలేడు అని ఎవరు చెప్పారండి? ఇది ఇక్కడ బైబిల్లో దేవుడే సృష్టికర్త కనుక దాని లక్షణాలు, తన గుణాలు, ఆ రూపము చెప్తా ఉన్నాడు. నరులకు నివాసయోగ్యము భూగోళం మీద మెరుపును మేఘం సంచారం చేయును అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45:18 ఏమంటాడంటే, ఆకాశమునకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని చింతపడతానికి స్థిరపరచను, నిరాకారము కాదు నివాస స్థలముగా భూమి చేశారని చెప్తాడు. నివాస స్థలముగా భూమి మానవులకు నివాస స్థలము, సకల జీవరాల నివాస స్థలం భూమి అని బైబిల్ చెప్తుంది. కనుకనే ఇది యథార్థంగా జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసిన ఈ మేధావులకి ఎక్కడ కూడా నీళ్లు కానీ వాతావరణం కానీ పైన ఎక్కడ మరి ఏ గ్రహాలు లేవు. ఇంకొక సత్యాన్ని కొన్ని సమయంలో మీకు చెప్పాలనుకుంటున్నాను.
యోబు గ్రంథం 26:7 ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి యోబు గ్రంథంలో 26 అధ్యాయంలో 7వ వచనం కూడా నేను చదివి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏముందంటే, శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఉన్న శూన్యము కానీ పైన శూన్యమే కదా, శూన్య మండలము పైన ఉత్తర నా ఎదురు ఉత్తర దిక్కడు ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్య మండలంపై గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం దాదాపు 24-30 ఈ మధ్య 24-30 సంవత్సరాల క్రితము మేము ఈ ఊరు వచ్చిన కొత్తల నుంచి మించిగా నాసా వాళ్ళు, నాసా అంటే ఎవరండి, అమెరికా అంతరిక్ష పరిశోధన ఒక ఫేమస్ సంస్థ, ప్రపంచానికి అంతరిక్ష పరిశోధన సంస్థ, చాలా గొప్ప సంస్థ, పేరెన్నికన్న సంస్థ. వాళ్ళు ఏం చేశారంటే, వారు ఎప్పుడు అంతరిక్షం చూస్తూ ఉంటారు, టెలిస్కోపులు పెట్టి ఎక్కడ ఏముందో ఆకాశంలో పైన రోగశీలను వెతుకుతూ ఉంటే అక్కడ వాళ్ళకి ఏం జరిగిందంటే, ఉత్తర దిక్కున ఆకాశం చాలా విశాలంగా కనబడింది. దానికి విశాలం కాబట్టి ఇదేంటి అద్భుతమైన విషయం కనిపెట్టాము, ఇదిగో ఇక్కడ ఆకాశం చాలా విశాలంగా ఉంది, ఇటువైపు చూడండి. వారందరూ చూసి మురిసిపోయి గొప్ప సంగతి కనిపెట్టామని టీవీలో, రేడియోలో, పత్రికలో మేము ఒకటి కనిపెట్టామని వారు ప్రచురించారు. అప్పుడు నాలంటూ చేసేవారు, ఆకాశం కాదరా బాబు, దీని తెలుసు ఇక్కడ ముందే ఉంది ఆకాశం ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చూసి కనిపెట్టి ఇదా బైబిల్లో ఏమనంటే ఆయన ఇక్కడ ఎన్నో వచ్చాము 27వ వచనంలో 26 శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఇప్పుడు నీకు తెలిసింది, ఈ సృష్టించిన వాడు సృష్టికర్త ఉత్తర దిక్కున విశాలంగా తయారు చేశాడు. ఇప్పుడు నువ్వు కనిపెట్టావు. అంతకు ముందే ఈ సైంటిస్టులకు ముందే ఎలా చెప్పగలిగాడు, రాయగలిగిన బైబిల్ అంటే ఈ బైబిల్ రాయించింది దేవుడు కనుక, ఈ బైబిల్ దేవుడు సృష్టికర్త కనుకనే అది రాయించి పెట్టాడు. చూసారా దేవుని మాటలు ఎంత గొప్పవో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత నిజమైన దేవుడు మనకు అర్థమవుతుంది కదా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాట్లాడాలండి, ఆయన పరిచయ శూన్యము పైన, రెండో మాట అక్కడ శూన్యము పైన భూమిని వేలాడదీసెను. ఇంకో మాట అక్కడ అన్నాడు, శూన్యము పైన భూమిని, శూన్యములు ఇప్పుడు బంతి తెచ్చి ఇక్కడ వదిలేననుకోండి ఏమవుతుందండి, కింద పడిపోతుంది కదా. ఒక బంతి ఇక్కడ వదిలితే శూన్యములో ఎలా వదిలితే కింద పడిపోతుంది. కానీ దేవుడు ఈ భూమిని శూన్యములో ఏ ఆధారం లేకుండా వేలాడదీసేటట్టు చెప్తున్నాడండి. అమెరికా వాళ్ళు ఏమనుకోవాలి తెలిసింది, గతంలో చాలా కాలం క్రితం అమెరికా వాళ్ళు అభివృద్ధి అవ్వకముందు అట్లాస్ అనేటటువంటి ఒక వ్యక్తి భూమిని కండం తిరిగినోడు అలా మోస్తున్నాడు అని అన్నారు. అందుకే అట్లాస్ సైకిల్ చూడండి, మీకు అట్లాస్ సైకిల్ ఉండేది ఆ రోజుల్లో. అట్లాస్ సైకిల్ ఒక బాడీ బిల్డరు భూమిని మోస్తుంటాడు, అది వారి నమ్మకం. అట్లాస్ అనేవాడు ఈ భూమి మోస్తున్నాడు కనుక భూమి ఉంది, లేకపోతే ఎక్కడికో పడిపోను. ఒకరి దానికి భూమి ఎలా ఉంటుంది అంటే, ఒకరేవాడు తెలిసిన లాలీ పాపలా ఉంటుంది అన్నారు. లాలీ పాపలా ఉంటుంది భూమి అంటే, పొయ్యి ఉండి దానికి ఏమంటారా లాలీ పాపలా కొంత భూమి అన్నారు కదా. మొన్న మధ్యన ఒక భూకంపం వచ్చి చాలా కాలం క్రితం ఈ ఊరిలో ఉన్నప్పుడు అందరూ పరిగెట్టి వైపు వస్తే, భూదేవి భుజం మార్చింది కాబట్టి కదిలింది అన్నాడు. భూదేవి భుజం మార్చింది కాబట్టి భూమి కదిలింది ఒకటి అంటే మేము నవ్వుకున్నాం. భూదేవి భుజం మారుతుంది, ఆ భుజము ఈ భుజము బాగా పీకేసి ఈ భుజం మార్చి భూమి ఈ భుజం మార్చింది భూమి కనుకనే కదిలింది అన్నాడు. ఇది జడ్డి మాటలు. కానీ ఏమన్నాడు ఇక్కడ అంటే, మానవులకి జ్ఞానము లేక ముందు, శాస్త్రము పుట్టక ముందు ఈ మాటలు 3500 సంవత్సరాల క్రితమే యేసుకు భూమికి నరావతారం రాకముందు ఉన్నటువంటి గ్రంథం ఇది. ప్రభు భూమికి రాకముందే వ్రాయబడిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏముందండి, శాస్త్రం పుట్టక ముందు, చదువు లేకముందు, మానవులకి మన ప్రాంతాలు అసలు డెవలప్ రాకముందు రాయబడిన మాట. శూన్యంలో వేలాడదీశాడు భూమి అని. ఆ తర్వాత ఇది నిజమని సైంటిస్ట్ కనిపెట్టాడు. శాస్త్రం పుట్టక ముందు ఎలా రాశాడంటే, సృష్టికర్త చేసినవాడు ఎక్కడ రాశాడండి, చేసినవాడు రాశాడండి. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముందుకు ప్రయత్నం చేస్తా. అంటే ఎలా తెలుసుకుంటామంటే అవతల వారి మాటలు పట్టించే,
నీ మాట పట్టించే వీడు మంచోడని వీడు మంచోడు కావాలని వీడు నమ్మకూడదా వీడు అబద్ధాలు అర్థం కదా. అలాగే ఈ దేవుని మాటలు అనేక గ్రంథాలు ఉన్నాయి లోకంలో. ప్రతి దేవుడికి ఒక గ్రంథం ఉంది, ప్రభువుకి బైబిల్ ఉంది. ప్రతి దేవుడికి గ్రంథం ఉంటుంది, అలాగే ప్రభువుకి బైబిల్ గ్రంథం ఉంది. ప్రభువు మాటల్లో ఇంత గొప్ప సత్యాలు ఉన్నాయి తప్ప మరి ఏ గ్రంథములు కూడా ఈ సత్యాలు మనకు దొరకవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటలు యథార్థమైనట్లయితే నమ్మాలి, యథార్థం కాకపోతే నమ్మవలసిన అంశం మనకు లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇక్కడున్న దేవుడు, ఇందులో ఉన్న దేవుడే నిజమైన దేవుడని మనం గుర్తించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. ఇంకొక మాట విషయంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ నాసా వాళ్ళు మరి పని అవ్వదు కదా, ఎప్పుడు ఆకాశం చూడడం వాళ్ళ పని కదా. ఆకాశం చూసి 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 ఈ నీలము రంగంతా ఏమై ఉంటుంది ట్రై చేశాడు. ఈ నీలము రంగంతా ఏమై ఉంటుందని ట్రై చేసి చాలా ప్రయత్నం చేయగా 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 వారిని ఏం చేసింది తెలుసా మీకు? ఇదంతా ఈ బ్లూ కలర్ అంతా కూడా నీళ్లు, వాటరు పైనుంది అని కనిపెట్టారు. ఈ అద్భుతమైన సత్యాన్ని కనిపెట్టి వారు దాన్ని కూడా పరిశీలించారు. పేపర్లోనూ టీవీల్లోనూ అనేక ఛానల్లో వారేమో నాసా వాళ్ళు కనిపెట్టిన గొప్ప అద్భుత సత్యం ఏంటంటే అవతల ఉన్నటువంటి ఆకాశము, పైన ఉన్నటువంటి ఆ బ్లూ కలర్ అంతా కూడా వాటరు అని ఎవరు కనిపెట్టారు? సైంటిస్టులు కనిపెట్టారు. నాసా వాళ్ళు సైంటిస్టులు కనిపెట్టారు. మళ్ళీ నాలంటే దగ్గరికి వచ్చింది, ఒరే నాయన పైకి చూడకండి బాబు, దీనికి చూడండి, ఇది ఎప్పుడో చెప్పింది. దేవుడు సృష్టించినప్పుడే దీన్ని ఎలా తయారు చేసి చూస్తున్నా ఒకసారి చూద్దాం. ఎక్కడికి వెళ్దామంటే ఆదికాండము 1వ అధ్యాయంలో 2 మాట చదువుతామండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 నుంచి చదువుతున్నాను, నేను 2 మాట చదువుతున్నాను. 1వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. మరి దేవుడిని యెహోవా జలముల మధ్య ఒక విశాలము కలిగి, దేవుడు ఈ లోకాన్ని సృజించాడు. దేవుడు నిజమైన దేవుడు ఈ సృష్టిని సృజించాడు. ఎలా సృష్టించాడు? కలుగును గాక నోటి మాటతో పలికి సృజించాడు. దేవుడు మొట్టమొదటి సృష్టి చేసినప్పుడు ఎలాగుందంటే అగాధ జలములు కమ్మి ఉండెను. మనమున్న ప్లేస్, ఈ ప్లేస్ నీళ్లతో నిండి నీళ్లే, సూర్యుడున్న ప్లేసు నీళ్లే, చంద్రుడున్న ప్లేసు నీళ్లే, నక్షత్రంలో ప్లేసు ఆ స్థలంలో నీళ్లే, మొత్తము అగాధములు కమ్మి ఇవేమి లేవు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేదు, ఏమి లేకుండా ఒట్టి నీళ్లే నిండి ఉండేది ఆ రోజుల్లో. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఇది చాలా చేశాడు, కానీ అన్ని రైతులు ఎటు ఇంకా చూడ రావాల్సిన వాళ్ళు. మరి దేవుడిని యెహోవా జలముల మధ్య, ఈ నీళ్లున్నాయి కదా మొత్తము, ఒక విశాలము కలగాలి, ఖాళీ కలగాలి. విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరచుడుగా కను పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. దేవుడు విశాలం క్రింది జలములను విశాలం వేరుపరపుగా ఆ ప్రకారమైన ఆ పైన జలాలు, పైన విశాలం పైన దినాలు, కింద జలాలు దేవుడు ఎవరు చేశాడు? ఆ విశాలానికి దేవుడు ఆకాశమును పేరు పెట్టాడు. ఎక్కడున్న జలములు కూర్చబడి భూమి తయారవ్వాలి. జలములు ఒక చోటను కూర్చబడి ఆరిన నేల కనబడి, ఇవన్నీ ఎక్కడ చదవక్కర్లేదు, చూపిస్తాను. ఆరిన నేల కనబడుగా అని చెప్పగా ఆ ప్రకారమైన ఆ జలరాశికి దేవుడు సముద్రమని పేరు పెట్టిండు. ఆ యొక్క ఆరిన నేలకు భూమిని పేరు పెడితే అక్కడ మనము తయారయ్యాం. అయితే ఏంటి? ఇక్కడ ఆకాశం పైన జలాలు ఉన్నాయి. ఎవరు చెప్పింది? అది సృష్టికర్త తయారు చేసి చెప్తున్నారు. ఒకసారి కీర్తన గ్రంథం 148 4 చదువుదామండి. కీర్తన గ్రంథంలో 148 4 చదువుదామండి. ఒకసారి చదివేసి క్లోజ్ చేయడం ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో 148లో 4 148లో పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి.
సృష్టి అంతా దేవుడు స్తుతిస్తుందండి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ రాయించినాడు, ఆకాశము పైన జలములు ఉన్నాయి. మొన్న కనిపెట్టాడు, మొన్న కనిపెట్టి గొప్ప అయిపోతున్నాడు. కానీ ఇందులో రాయబడింది కనిపెట్టక్కర్లేము రాయబడి ఉందండి. మీరంతా కనబడుతున్నా లేదా? కనబడుతున్నా మీరు కనబడాలని చెట్టెక్కి చూడుతున్నానా? మీరు కనబడి మన చెట్టు ఎక్కొచ్చా? వేస్ట్ కదా. కాజలు పడితే ఏమవుతాను, ఎదిరిపోతుంది. కాబట్టి కనబడుతుంది ఇక్కడ. దీని గురించి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయక్కర్లేదు. కానీ ఇక్కడ చెప్పేది ఎట్టనట్లయితే ఈ గ్రంథములో శాస్త్రాజ్ఞులు కనిపెట్టగా ఉందే భూమి ఆకారము, శాస్త్రాజ్ఞులు కనిపెట్టగా ఉందే ఆయన భూమి ఎలాగుందో, శాస్త్రాజ్ఞులు కనిపెట్టక ముందే ఉత్తర దిక్కున ఏముందో ఆకాశములో, శాస్త్రాజ్ఞులు కనిపెట్టక ముందే ఏం చెప్పిందండి, ఆకాశము పైన అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దాటిపోయేంత నీళ్ళు ఉన్నాయి చెప్తుందండి. అది మొన్న కనిపెట్టలేదు. ఇది ఎలాగా జరిగిందంటే, ఇది ఎలా సాధ్యం అన్నట్లయితే సృష్టించిన వాడు సృష్టికర్త. ఈ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టికర్త కనుక తన మాటలుగా తన గ్రంథంలో రాసి పెట్టాడు. నేను అనరా ఆ సృష్టికర్త దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే ఆయన సరైన సమయంలో లోకం ఎప్పుడైతే చెడిపోయిందో, చెడిపోయిన తరుణములో ఆయన భూమి మీదకి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడండి. వచ్చిన మాట వాస్తవము కనుకనే మనకు సాక్ష్యాలు ఉన్న దానికి ఇది కల్పిత కథ కాదు, సాక్ష్యాలు ఉన్నాయి. ఏమిటి సాక్ష్యం అంటే మన ఇంట్లోని క్యాలెండరే సాక్ష్యం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకము 2025 సంవత్సరములో జనవరి నెల ఎన్నో తేదీ కదండి? ఈ రోజు ఉన్నాము 25వ తేదీ ఉన్నాం. యేసుక్రీస్తు డేట్ అది ప్రపంచములో ప్రతి దేశములో యావత్ ప్రపంచములో క్రైస్తవుడే గాని, ముస్లిమే గాని, ఎవరు గాని ఉగ్రవాదే గాని, నాస్తికులే గాని ఈ క్రీస్తు శకము క్యాలెండర్ వాడక తప్పదు, వాడి తీరాల్సింది. ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో నిజమైన వ్యక్తిగా, గుర్తింపు పొందిన వ్యక్తిగా, పేరెన్నుకున్న వ్యక్తిగా ఎవరి పేరుని క్యాలెండర్ తయారు చేయాలనుకోండి ఆనాడు మేధావులు ఆలోచిస్తే క్రీస్తు మూల పురుషుడుగా దొరికాడు ఆయన. కాబట్టి క్యాలెండర్ చేశారు ఆయన పేరున క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఈ ప్రపంచానికే యేసు మూలాధారము. ఆయన వచ్చి తనతో తగ్గించుకొని మనసులో కొట్టి మానవాళి పాపములకు త్యాగం చేసి శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎవరెవరైతే నేను పాపిని, ఇంతవరకు నేను తెలుసుకోలేదు, ఇంతవరకు నా అడ్డంగా నడిచాను, ఇష్టపడి బ్రతికాను, ప్రభువు తప్పు చేశాను ఒప్పుకుంటారు, వారందరికీ కూడా రక్షణ ఇస్తున్నాడు. రక్షణ ఏంటండి? మరణించిన తర్వాత మన ఆత్మ ఉంటుందండి. ఈ దేహంలో ఉన్నాం మనము. ఒకరోజు దేహం పోతాది. ఈ దేహం పోయినప్పుడు మన ఆత్మ బయటకు వచ్చి ఓ ప్లేస్కి వెళ్ళాలి, దాని స్థలంకి వెళ్ళాలి. ఆ స్థలము భయంకర స్థలము. దేవుడు నమ్మకపోతే, దేవుని బిడ్డలుగా జీవించకపోతే, ఆయన కుమార్తె జీవించకపోతే ఎవరి బిడ్డలు వారింటికి వెళ్తారు కదా, ఎవరి బిడ్డలు వారింటికి వెళ్తారు. ఆయన బిడ్డగా బ్రతికితే ఆయన నిత్య రాజ్యంలోకి తన దగ్గరికి ఆనందకరం తన లోకానికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తీసుకెళ్తాడు. తన బిడ్డగా మన నమ్మకం జీవించకుండా ఆయన దేవుడుగా అంగీకరించకుండా మన దేవుడు గారు పుట్టించిన నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆత్మలన్నిటికీ భయంకర శిక్ష ఉంటుంది. అది అగ్నిగుండం. నిజంగానే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దానికి అనేక రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన మరణించి సమాధి నుంచి 3వ దినాన మృత్యువును జయించి తిరిగి లేచాడు. అది నిజమా? అవును, నిజమే. ఎప్పటికీ అక్కడ సమాధి, రాత్రి సమాధి రెడీగా కలిసిపోవచ్చు ఎవరైనా. ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన తిరిగే ప్రాంతం ఉంది, ఆయన వంశం ఉంది, ఆ జాతి వాడు ఇంకా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగంలో యూదా గోత్రం ఇంకా ఉంది. ప్రతిదీ నిజం నిజం నిజం. కాబట్టి దీనివల్ల అటువంటి దేవుడు, ఈ బైబిల్ దేవుడు ఎలా గుర్తించామంటే ఆయన మాటలకి, ఆయన మాటలు ఏమైతే మాట్లాడాడు ఆ మాటలు రుజువులు లోకం చూస్తున్న కనుకనే ఆ రీతిగా ఆయన దేవుడు మనం గుర్తించాం. మీరు ఎవరు గుర్తించుంటే చాలా సంతోషము, గుర్తించకపోతే మేమేం చేయలేం. మీరందరూ ఈ మాటలు బట్టి నిజమైన తెలుసుకోవాలని ఆయన దేవుని అర్థం చేసుకోవచ్చు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. దేవుడి మాట ద్వారా మిమ్మల్ని అందరూ తెలుసుగాక. ఆమేన్.